హైదరాబాదు ముఖ్యమంత్రి సింహాసనం మీద, ఢిల్లీ ప్రధానమంత్రి సింహాసనం మీద, ఈ దేశ రాజ్య సింహాసనాల మీద మన బీసీ ఎస్సీ ఎస్టీలు కూర్చోవాలి. అదొక్కటి మిగిలిపోయింది. దానికోసమే ఈ 10,000 కిలోమీటర్ల కాలినడక. మనం ఏలొద్దా రాజ్యాన్ని? మన ఓట్లతో వీళ్ళకి రాజ్యం వస్తుంది. మన బీసీ ఎస్సీ ఎస్టీలు ఓట్లేస్తే వీళ్ళకి రాజ్యం. మనం ట్యాక్సులు కడితే ఈ దేశానికి 20 లక్షల కోట్ల రూపాయల డబ్బులు మనమే ఇస్తున్నాం. మనం టీ పొడి 100 రూపాయలు టీ పొడి కొంటే 12 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. 120 రూపాయలు పెట్టి కందిపప్పు కొంటే 20 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. 40 రూపాయలు సబ్బు కొంటే 8 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. క్వార్టర్ సీసా మందు కొంటే 60 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. అట్లా ప్రతి కొంప నుంచి 3,000 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. అయ్యే నీకు పింఛన్లు ఇస్తే నా దేవుడు నా దేవుడు అని నువ్వు నీ డబ్బులు నీకు ఇస్తే ఒక పార్టీని అనట్లే, అన్ని పార్టీల భాగవతం ఇదే. అన్ని పార్టీల భాగవతం ఇది. నీ పైసలే. అందుకని ఈ రాజ్యానికి మనమే ట్యాక్సులు కడతాను, ఈ రాజ్యానికి మనమే ఓట్లు వేస్తున్నాం. వాళ్ళు మీటింగులు పెడితే లారీలలో టాటర్లలో ఎక్కి జైలు కొట్టేది ఎవరు? మనమే పోతున్నాం. మనమే వాళ్ళ మీటింగులకి మనమే ట్యాక్సులు కడతాం, మనమే వాళ్ళకి ఓట్లేస్తాం, మనమే వాళ్ళ భూములలో పనిచేస్తాం, మనమే ఈ రోడ్డు వేస్తాం, మనమే ఆ రైల్వే నిర్మాణం చేస్తాం, మనమే ఇళ్లు కడతాం, మనమే ప్రాజెక్టులు కడతాం. ఈ దేశ సంపద మొత్తం మన రక్త మాంసాలతో తయారైతుంది దేశ సంపద. కానీ మనం కూలీ నాలి పని చేస్తూనే ఉన్నాం. మరి ఎందుకు మన బతుకు మారట్లే? ఒక్కటే, ఆ ఒక్కటి అడక్కుంటారు వాళ్ళు. ఆ ఒక్కటి అడక్కుంటారు. ఏంది ఆ ఒక్కటి? రాజ్య సింహాసనం ఒక్కటి మనకి ఇయ్యరాదు. మనం ఏమంటున్నాం? మాకేమొద్దు, ఆ ఒక్కటే కావాలంటున్నాం. అందుకనే ఈ పాదయాత్ర. ఆ సింహాసనమే కావాలా. ఆడ కూర్చుంటే కానీ మా సంగతి తేలదు. అసలు ఏంది, ఎవరి సంగతి ఏంటి? ఆ రాజ్య సింహాసనం మీద మన ప్రజలు కూర్చోవాలా, రాజ్యాన్ని పరిపాలించాలి. అందుకోసమే 10,000 కిలోమీటర్ల కాలినడక నడుస్తున్నామమ్మా.